అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఒకప్పుడు హీరో ఎవరైనా కొత్త హీరో వస్తున్నాడంటే అతన్ని ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్ళి చూసిన తర్వాత ఘట్టంనేని జయకృష్ణ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. జూలై 9 సినిమా రిలీజ్. ఒక బలమైన ఎలిమెంట్ అంటే ఆడియన్స్ని కనెక్ట్ చేసుకునే ఎలిమెంట్ ఏదో పెట్టుకునే ముందుకెళ్తున్నాడు అజయ్. కనిపించింది దాన్ని పెద్ద తెర మీద చూసినప్పుడు కలిగేటువంటి రియాక్షన్ వేరుగా ఉంటుంది. నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం మహేష్ బాబునే ప్రధానంగా చెప్పుకోవాలి ఇక్కడ. అంటే కృష్ణ గారు ఆ రోజుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, రాఘవేంద్రరావు చేతిలోను అలాగే అశ్విని దత్ చేతిలోను పెడుతున్నాను మా అబ్బాయిని. జూనియర్ ఎన్టీఆర్కి సక్సెస్ఫుల్ కెరియర్ని ప్లాంట్ చేసింది కూడా అక్కడే. భరద్వాజ్ గారు ఘట్టంనేని జయకృష్ణ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అవును, జూలై 9 సినిమా రిలీజ్. అవును. ఘట్టంనేని నుంచి ఇంకొక వారసులు వస్తున్నారు. ఎలా ఉంది అనిపిస్తుంది మీకు కంటెంట్? ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ కనుక అన్ని సినిమాకి ఆల్రెడీ ఒక బజ్ క్రియేట్ అయింది. క్యూరియస్గా ఉంది కంటెంట్ కూడా. ఓకే. అంటే కేవలం ఏదో జస్ట్ ఒక లవ్ స్టోరీలా కాకుండా ఒక బలమైన ఎలిమెంట్ అంటే ఆడియన్స్ని కనెక్ట్ చేసుకునే ఎలిమెంట్ ఏదో పెట్టుకునే ముందుకెళ్తున్నాడు అజయ్ భూపతి. అజయ్ భూపతి, అవును. అలాగే అతనికి ఆ ఆడియన్స్ని ఎలా గ్రాప్ చేయాలనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక జ్ఞానం ఉంది. దాన్ని ఆయన ఇంతకుముందు 2 సినిమాలు బాగానే నడిపాడు. RX 100 RX 100 కావచ్చు, మంగళవారం కావచ్చు. ఆ ఇది ఉంది ఆయనకి. అంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ వెళ్తాడు. ఆ వెళ్ళే క్రమంలో హీరోని ఎలివేట్ చేయటం, ఆ ఎలివేషన్ సీన్స్ తీయటము, దానికి సంబంధించి కూడా చాలా రూటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన బ్రాటప్, ఆయన వచ్చినది వర్మ గారి దగ్గర నుంచి. వర్మ దగ్గర నుంచి ఆయన ప్రయాణం ఉంది. అయితే తనకి కొంత విజన్ ఉంది. సినిమాని అంటే ఆడియన్స్ కోణంలో సినిమా చెప్తాడు ఆయన. జయకృష్ణ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను ఎలా మూవ్ అయ్యాడు, ఎలా మాట్లాడాడు, ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకప్పుడు హీరో ఎవరైనా కొత్త హీరో వస్తున్నాడంటే అతన్ని ఆ రోజు మార్నింగ్ షోకి వెళ్ళి చూసిన తర్వాత అభిప్రాయాలు చెప్పడం. ఇప్పుడు అలా కాదు, ముందు నుంచి ప్రమోషన్ కంటెంట్ వస్తుంది. వాళ్ళ పబ్లిక్ అపీరెన్స్ ఎలా ఉంటుందో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ల నుంచి అర్థమవుతోంది. ప్రతిదీ జనాలు చాలా తీక్షణంగా గమనిస్తున్నారు. గమనించి ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకున్న తర్వాతే థియేటర్కి మూవ్ అవుతున్నారు. కాబట్టి ఈ పరీక్షలన్నీ పాస్ అయ్యాడు అతను. జయకృష్ణ పాస్ అయి నిలబడ్డాడు, పర్వాలేదు అనే అభిప్రాయం వరకు వచ్చాడు. అంటే పాస్ మార్కులు సాధించాడు ఈ ప్రయాణంలో, బయట అపీరెన్స్లో. ఓకే. దీనికి స్క్రీన్ కనెక్ట్ చేయడానికి ఆయనకి వాళ్ళ తాతగారు, బాబాయి ఇది ఉంది, ఆ లెగసీ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా అభిమానులు వీళ్ళందరూ వెళ్తారు. అంటే ఒక రకంగా రమేష్ బాబు గారు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ వచ్చాడు. ఈయన ఫాదర్, ఆయన ప్రతి సినిమాలోనూ చిన్నప్పటి కృష్ణ ఆయనే ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు అలా ఇతన్ని చిన్నప్పటి నుంచి చూపించడం అనేది జరగలేదు. ఇదే మొదటి సినిమా. కాబట్టి తన ఉనికిని తెర మీద వెతుక్కోవాలి అని అనుకున్నప్పుడు దానికి తగిన కష్టం పడ్డాడు. ఆ కష్టం కనిపించింది జనాలకి. దాన్ని పెద్ద తెర మీద చూసినప్పుడు కలిగేటువంటి రియాక్షన్ వేరుగా ఉంటుంది. ఆ రియాక్షన్ కూడా పాజిటివ్గా ఉంటుంది అనే కాన్ఫిడెన్స్ని కొంతవరకు డైరెక్టర్ గారు క్యారీ చేయగలిగాడు. సో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది సినిమాకి సంబంధించి అన్ని కోణాల్లో. రెండోది బ్యానరు, వైజయంతి నుంచి వస్తున్న సినిమా ఇది. దాని మీద ఒక ఎక్స్పెక్టేషను. ఇప్పటి వరకు ఆ బ్యానర్లో వచ్చినటువంటి హీరోలు మహేష్ బాబు కావచ్చు, మహేష్ బాబునే ప్రధానంగా చెప్పుకోవాలి ఇక్కడ. అంటే కృష్ణ గారు ఆ రోజుల్లో చాలా స్పష్టంగా చెప్పాడు, రాఘవేంద్రరావు చేతిలోను అలాగే అశ్విని దత్ చేతిలోను పెడుతున్నాను మా అబ్బాయిని. అలాగే చిరంజీవి గారు కూడా అదే మాట చెప్పారు, అశ్విని దత్ గారి చేతుల్లో పెడుతున్నాను మా అబ్బాయిని అన్నాడు. అది కూడా చిరుత సినిమా పూరి జగన్నాథ్ గారి నేతృత్వంలో మంచి విజయం సాధించింది. అలా రకరకాలు. అలాగే అల్లు అర్జున్ ఎంట్రీ కూడా అక్కడే జరిగింది. రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారుల కాంబినేషన్లోనే.
జూనియర్ ఎన్టీఆర్కి సక్సెస్ఫుల్ కెరియర్ని ప్లాంట్ చేసింది కూడా అక్కడే. ఓకే. రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్తే. అంటే ఒక పెద్ద హీరో ప్రారంభించిన సంస్థ అది. అక్కడి నుంచి అనేక మంది పెద్ద హీరోలను ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిన సంస్థ. ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా పేరు పెట్టుకుంది అది. అవును. వైజయంతి అనే పేరు ఆయనే డిసైడ్ చేశాడు. అక్కడి నుంచి మొదలై అనేక మంది హీరోలను ఇండస్ట్రీకి ఇచ్చింది సంస్థ అది. ఆ సంస్థ నుంచి వస్తున్నటువంటి ఇంకొక హీరోగా జయకృష్ణ. సో ఇదొక లెగసీ ఉంది ఆయనకి. ఘట్టమనేని లెగసీ ఒకటి, వైజయంతి లెగసీ ఒకటి. ఈ రెండు కలిసి ఈ సినిమాని డెఫినెట్గా అంటే ఒక క్రౌడ్ పుల్లర్ మూవీగా మారుస్తాయి అనటంలో ఎవరికి ఏ సందేహం లేదు. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుల నుంచి ఒక పాజిటివ్ డైలాగ్ గనక బయటకు వచ్చేస్తే అక్కడి నుంచి సినిమా మూవ్ ఆన్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది జనంలోకి. ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అంటే సినిమా పెద్ద భారీ హడావిడి ఉండదు, ఏదో ఒక చిన్న లైట్గా జనాల్ని టచ్ చేసే పాయింట్ ఏదో పట్టుకుని దాని మీద గేమ్ నడిపాడు ఆయన. హీరో హీరోయిన్స్ ఇద్దరు ప్లజెంట్గా ఉన్నారు. ఆడియన్స్కి వాళ్ళిద్దరు మూమెంట్స్ అర్థమైనాయి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అవును. అలాగే రాఘవేంద్రరావు గారి ఆశీర్వాదం, ఆయన మాట్లాడిన పద్ధతి, ఆయనకు కొంత సినిమాకి సంబంధించిన విషయం తెలుసు. అందుకని ఆయన కొంత ఈ సినిమాలో ఏముండబోతోంది అనేది హింట్ ఇచ్చాడు. కనుక ఇవన్నీ కలిసి జనాలకు ఒక మూడ్ అయితే క్రియేట్ అయిపోయింది కాబట్టి వెళ్తారు థియేటర్కి. వెళ్ళిన తర్వాత హోల్సమ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే సినిమా మూవ్ అయిపోతుంది. థియేటర్కి వచ్చిన ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే చాలు, విసిగించకుండా కొంచెం ఎంటర్టైన్ చేసి ఇబ్బంది పెట్టడు అతను అనే కాన్ఫిడెన్స్ ఉంది జనాలు. అదే చెప్పదలుచుకున్న విషయాన్ని రూటెడ్గా చెప్తాడు. అలాగే హీరో క్యారెక్టర్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలో ఆ స్థాయికి తీసుకెళ్ళాడు ఇంతకుముందు సినిమాల్లో. ఈ సినిమాలో ఇంకొంచెం అదనపు బాధ్యత కూడా ఉంది అతనికి. ఘట్టంలేని ఫ్యామిలీ నుంచి ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే దాని తాలూకా పెయిన్ ఉంటుంది. పైగా అంతకుముందు అదే బ్యానర్ నుంచి అదే కుటుంబానికి చెందిన ఇంకొక పెద్ద స్టార్ని ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు వాళ్ళు. అందుకని ఆ బాధ్యత కూడా, అందుకే రాఘవేంద్రరావు గారిని పట్టుకొచ్చారు ఆ రోజు. ఆ రోజున సామ్రాట్ అనే సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రమేష్ బాబు. మధుసూదన్ రావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఇప్పుడు ఆ సినిమా కూడా బాగానే నడిచింది సినిమా. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా వెళ్ళిపోవాలి అనేది అందరి ఆశ, ఘట్టంలేని అభిమానులది. రాజకుమారుడు, అవును, సామ్రాట్, అలాగే రాజకుమారుడు. సామ్రాట్ను మించిన విజయం రాజకుమారుడు. రాజకుమారుడు రేంజ్ హిట్ వచ్చినా చాలు ఈ సినిమాకి అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే. ఏది శ్రీనివాస మంగాపురానికి అది వచ్చేస్తే సినిమా పాస్ అయిపోయినట్టు. లోకల్ మార్కెట్కి ఒక బలమైన హీరో దొరికాడు అని ఎగ్జిబిటర్లో ఆనందపడటమే. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఏ విషయమైనా అక్కడే తిరుగుతోంది, థియేటర్ చుట్టూనే తిరుగుతోంది. అందుకని ఇతను కొంతకాలం లోకల్ మార్కెట్లో యాక్టివ్గా సినిమాలు చేస్తే వాళ్ళు హ్యాపీ. ఓకే.